హాయ్ ఫ్రెండ్స్, బాల కార్మిక నిషేధ చట్టం గురించి 8th క్లాస్లో ఉన్నది. దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 5 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 4 మిలియన్ల మంది పిల్లలు ప్రమాదకరమైన వృత్తుల్లో పనిచేస్తున్నారు. 2016లో బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం 1986ను పార్లమెంటు సవరించింది. ఇది ఇంతకుముందు 1986లో బాల కార్మిక నిషేధ చట్టం ఉంది ఫ్రెండ్స్. ఇది 2016లో సవరించారు. ఈ చట్టం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను అన్ని వృత్తుల్లోనూ, కౌమార వయసులో ఉన్నవారిని 14 నుంచి 18 ప్రమాదకర పనులలో నియమించడాన్ని నిషేధించింది. దీని ప్రకారం పిల్లలను, కౌమార వయసు వారిని పనిలో పెట్టుకోవడం విచారించదగ్గ నేరంగా పరిగణించబడుతుంది. ఎవరైనా ఈ నిషేధాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 6 నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, 20,000 నుండి 50,000 వరకు జరిమానా విధించబడుతుంది. ఇలా పనిలో ఉన్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. ఆన్లైన్ పోర్టల్, మనకు దీనికోసం ఒక ఆన్లైన్ పోర్టల్ ఉంది ఫ్రెండ్స్. అది పెన్సిల్ అనే ఒక పోర్టల్ అనమాట. పెన్సిల్ కోసం ఇది ఫుల్ ఫామ్ వచ్చేసి ప్లాట్ఫామ్ ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ ఫర్ నో చైల్డ్ లేబర్. ఈ పెన్సిల్ అనే దాన్ని 2017లో అమలులోనికి వచ్చింది. ఇది ఫిర్యాదులను నమోదు చేయడం, పిల్లల జాడను కనిపెట్టడం, ఎన్సిఎల్పి కార్యక్రమాలను అమలు జరిగేలా చూడడం, పర్యవేక్షించడం వంటి విధులను నిర్వర్తిస్తుంది. సో మనం ఎవరైతే ఏ పిల్లలు వెట్టి చాకరీలో లోనవుతున్నారో వెట్టి చాకరీ చేయమని వాళ్ళని బలవంతం చేయరాదు. అదేవిధంగా 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల్ని ఏదైనా కర్మాగారంలో, గనుల్లో ప్రమాదకరమైన ఉపాధిలో నియమించకూడదని రాజ్యాంగం నిర్దేశించింది. పిల్లల్ని ఎటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ పిల్లలు వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్, అలాంటి పిల్లల్ని అలాంటి వర్క్ చేయించకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.